వామ్మో ఒకేసారి 13 పెరగనున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కడో తెలుసా? మధ్యప్రాచ్యంలో మళ్లీ నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తలు ప్రపంచ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు ధరల్లో చోటు చేసుకుంటున్న హెచ్చుతగ్గుదలు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ముఖ్యంగా దిగుమతులపై ఆధారపడే దేశాలు ఇంధన ధరలను పెంచాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అధికారిక ప్రకటన ప్రకారం పాకిస్తాన్లో పెట్రోల్ ధరను లీటర్కు 13.18 పాకిస్తానీ రూపాయలు, హైస్పీడ్ డీజిల్ ధరను 13.80 పాకిస్తానీ రూపాయలు పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. తాజా సవరణల అనంతరం పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 310.71 పాకిస్తానీ రూపాయలకు చేరుకోగా హైస్పీడ్ డీజిల్ ధర 323.30 పాకిస్తానీ రూపాయలుగా నిర్ణయించారు. పెట్రోలియం విభాగం జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ వివరాలను వెల్లడించింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరుగుతున్న జీవన వ్యయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై ఈ ధరల పెంపు మరింత భారం మోపుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్లో ఇంధన ధరల పెరుగుదల కొత్త విషయం కాదు. గత కొన్ని నెలల్లోనే ప్రభుత్వం పలుమార్లు ధరలను సవరించింది. ఫిబ్రవరి చివరిలో డీజిల్ ధర లీటర్కు 281 పాకిస్తానీ రూపాయలుగా ఉండగా ఏప్రిల్ ప్రారంభంలో అది 530.35 రూపాయల వరకు పెరిగింది. అదేవిధంగా మార్చి మొదటి వారంలో 266 రూపాయలుగా ఉన్న పెట్రోల్ ధర ఏప్రిల్ 3 నాటికి 458.41 రూపాయలకు చేరింది. అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో కొంత ఉపశమనం లభించినప్పటికీ తాజా పరిణామాలతో ధరలు మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి. మధ్యప్రాచ్యంలోని పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా చమురు ఉత్పత్తి, రవాణాకు కీలకమైన ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరగడం వల్ల పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అస్థిరంగా మారుతున్నాయి. ఇటీవల బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $126 వరకు చేరుకోగా అనంతరం ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన తర్వాత ధరలు తగ్గుముఖం పట్టి బ్యారెల్కు $72 కంటే దిగువకు చేరాయి. ఇంధన ధరల మార్పులు ఇక భారతదేశం పైన ప్రభావం చూపుతున్నాయి. మే 2026 నుంచి ఇప్పటి వరకు 4 విడతల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల నమోదైంది. ఈ కాలంలో పెట్రోల్ ధర లీటర్కు మొత్తం 7.80 రూపాయలు, డీజిల్ ధర 8.70 రూపాయలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు 102.12 రూపాయలకు, డీజిల్ ధర 95.20 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలను బట్టి భవిష్యత్తులో కూడా ఇంధన ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా వ్యయం, ఉత్పత్తి ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో అనేక దేశాలు ఇంధన వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారిస్తున్నాయి. అయితే మధ్యప్రాచ్య పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు అంతర్జాతీయ చమురు మార్కెట్లో అనిశ్చితి కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.